ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య పఠనము యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు బ్రదర్ ఏ విక్రాంత్ గారు చదివి వినిపించెదరు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగంగా మొదటి భాగంగా పాత నిబంధన గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు గల దేవుని వాక్య భాగంను చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం ప్రారంభం. పేజ్ నంబర్ 711. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమానీ రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకమునందున కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనపడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాళ్ళుచున్న రాళ్ల మధ్య నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడివేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. దేవుని వాక్యం ఇంతటితో సరి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. రెండవ పాఠ్య భాగముగా ఎఫెసీయులకు పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు సిస్టర్ టి ఉషారాణి గారు చదివి వినిపించేదారు. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రత్యేకమైన లెంట్ డేస్ ఆరాధనకై ఏర్పాటు చేయబడిన రెండవ పాఠ్య భాగంగా కొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు గల దేవుని వాక్య భాగం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ప్రారంభం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాదు వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఇంతటితో దేవుని వాక్యం సరే. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునాగున మనందరము లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 186వ కీర్తన ఏ పాపం మెరుగని ఓ పావనామూర్తి పాట. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నొందినావా. నా
నా పాపముల కొరకి పాట్లు నొందినావా ముళ్ళతో కిరీటం మళ్ళీ నీ శిరముపై జల్లాటమున మోతిరా ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక ఏ పాపమెరుగని యోపావనామూర్తి పాప విమోచకుండా నా బాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా నా బాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరము నొందినావా సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిలిచినారా సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిలిచినారా ఏ పాపమెరుగని యోపావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా చెడుగు యూదులు బెట్టు పడరాని పాటలకు సుడివడి నడచినావా కడకు కల్వరి గిరి కడకేది సిల్వను రాకునాదించినావా కడకు కల్వరి గిరి కడకేది సిల్వను రాకునాదించినావా ఏ పాపమెరుగని యోపావనామూర్తి పాప విమోచకుండా నా బాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా నా బాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా ఆకాల కర్మలు భీతరముగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు ఆ కొయ్యకే సోది మేకులతో కూర్చినారా నీ కాలు చేతులు ఆ కొయ్యకే సోది మేకులతో కూర్చినారా ఏ పాపమెరుగని యోపావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా పలు విధాముల శ్రమలు చెలరేగ తండ్రికి వెలుగెత్తి మొరలిడితివా సిలువపై బలు మారు కలుగు చోడెడి పాద వలన దాహము నాయనా సిలువపై బలు మారు కలుగు చోడెడి పాద వలన దాహము నాయనా ఏ పాపమెరుగని యోపావనామూర్తి పాప విమోచకుండా నా బాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా నా బాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా బల్లె తోండగు బాటు బల్యమునని ప్రాక చిల్లి బడబడచినారా ఉల్లోలముల వలె నల్ల నీరు గంగ చల్లారె గద కోపము ఉల్లోలముల వలె నల్ల నీరు గంగ చల్లారె గద కోపము ఏ పాపమెరుగని యోపావనామూర్తి పాప విమోచకుండా
నా పాపముల కొర ఈ పాటలు నొందినావా నా బాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా కటకట పాప సంకటము బాపుటకింత పటు బాధ నొందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతం ఎటులా వర్ణింతు స్వామి ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతం ఎటులా వర్ణింతు స్వామి ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా బాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా నా బాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. ఈ సమయంలో వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ అరుణా విక్టర్ గారు ప్రార్థించారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. ఈ సాయంత్ర సమయంలో నీ సన్నిధానంలో మేమందరం చేరి ప్రభా, ఇదిగోనైనా నీ సిలువలో ప్రభా మరి నైనా పడిన శ్రమల ద్వారా ప్రభా మాకు విడుదలను విమోచనను అనుగ్రహించి ఇదిగో ప్రభా మా ఆత్మీయ జీవితాలను ప్రభా నైనా అభివృద్ధి చేసుకుంటకు ఉజ్జీవింప చేసుకుంటకు నైనా ఈ సన్నిధానంలో ప్రభా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టిన విధానంను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. నిలబడే నీ బిడ్డలను నైనా నీ ఆత్మ చేత అభిషేకించండి. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో, ఏ ఆదరణ అవసరమో, ఏ హెచ్చరిక మాటలు అవసరమో, ఏ దిద్దుబాటు అవసరమో ప్రభా నీ వాక్యం ద్వారా విడుదల చేయండి. వినగలిగే చెవి గ్రహించే మనసును మా అందరికీ దయచేసి వాక్యం కొరకు మా అందరి హృదయాలను సిద్ధం చేయమని నీలోబడి నీ దాసురాలని ప్రభా నీ సన్నిధి చాటును మరుగుపరిచి ప్రభా ఇదిగోనైనా నీవే మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి దీనంగా అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. వాక్య సందేశము మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ అరుణకుమారి గారు వాక్యం అందించేదను. సిస్టర్ అరుణకుమారి గారు. ప్రైజ్ ద లార్డ్. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘ కమిటీకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా ఆసక్తితో వాక్యం వినటకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో వందనాలు తెలుపుకుంటున్నాను. అందరూ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ టు లిజన్ ది వర్డ్ ఆఫ్ గాడ్? ఎస్ ఆర్ నో? ఎస్. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే కలుషహరా కరుణించితివా కలుషహరా కరుణించితివా భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా భాసిల్లెను సిలువలో పాపక్షమా. స్తోత్రం నైనా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి. నాయన కేవలం మీరు ఇచ్చిన కృప చేత, దయ చేత, ప్రేమ చేత నాయన మరొకసారి మేమందరం ఇక్కడ సజీవుల లెక్కలో ఉండి తండ్రి నాయనా తండ్రి మీ శిలువ ధ్యానాల నాయనా సందేశాల్లో నాయనా తండ్రి మేము ఇక్కడ పాల్గొని మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, ప్రార్థించుటకు, వాక్యం వినుటకు, వాక్యంలోని మర్మంలో తెలుసుకొని మమ్మల్ని మేము సరిదిద్దుకొనుటకు మరొకసారి అవకాశం ఇచ్చినందులకే మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయనా నేను వాక్యం చెప్పబోతుండగా మీ నోటి బుర్రగా వాడుకోండి నాయనా. వినుచున్న ప్రతి బిడ్డ హృదయాల్ని తట్టండి తండ్రి. మనోనేత్రాలను వికసింపజేసి నాయనా తండ్రి వారికి ఏ వాక్యం ఎలా పని చేయాలో నైనా మీరు చూసుకోమని నాయనా తండ్రి ముందున్న సమయాన్ని సంపూర్ణంగా మీ పాదాలకు అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామంను ఘనపరుస్తూ హెచ్చిస్తూ ఎంతో వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య సందేశం ఏమంటే, అస్సలు అపవాది ఎందుకు ఈ లోకానికి పడద్రోయవలసి వచ్చింది
అంతేకాదు పడద్రోయవలసి వస్తే పర్వాలేదు, కానీ సాతాను మనుష్యుల్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేసినాడు? హూ ఈజ్ టార్గెటింగ్ అస్? ఆ అంశాన్ని మనం వాక్యం ద్వారా తెలుసుకుందాం. నేను ఇప్పుడు పాస్టర్ గారు లేదు కాబట్టి విత్ పర్మిషన్ ఆఫ్ సెక్రటరీ ఐ వాంట్ టు పుట్ సమ్ క్వశ్చన్స్ టు అవర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కెన్ ఐ సార్? జస్ట్ వాక్యమే, చిన్నవే, ఏం లేదు. ఇప్పుడు మనం క్రైస్తవులని చెప్పుకోవడానికి పరిస్థితులు చాలా బాగలేవు, కానీ నిజంగా క్రైస్తవులము దేవుడిని నమ్ముకొని ఉన్నాం, దేనికైనా పోరాడదాము అని అనుకున్నప్పుడు దేవుణ్ణి ఎరగని బిడ్డలు ఏదైనా అడిగినప్పుడు మనకి కొన్ని ఆన్సర్స్ వాక్యం ద్వారా చేయాల్సి వస్తుంది కదా. అందుకని మనము బైబిల్ నుంచి కొన్ని వాక్యాలు ముందుగా తెలుసుకొని ఉంటే మనం తప్పకుండా వారికి ఆన్సర్ చేయగలుగుతాం. అంటే అట్లీస్ట్ మనకు తెలిసిన పరిధిలో, తెలియని పక్షంలో మేము దైవజనుల్ని కనుక్కొని బైబిల్ చదివి మరీ అయినా మేము తెలియజేస్తామని కూడా చెప్పవచ్చు. కానీ మరి బేసింగ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పలేకపోతే మనం నిజమైన క్రైస్తవులుగా ఈ లోకంలో వారి వల్ల ఎగతాళికి గురవుతాము. వీళ్ళు క్రైస్తవులు అంటారు, వీళ్ళ బైబిలే తెలీదు, దేవుడేంటో తెలీదు, ఇలాంటివి మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు వాక్యం ఏం చెప్తుంది? 1 పేతురు 1:15, 1 పేతురు 1:15, ఐఎమ్ అస్యూరింగ్ దట్ ఐ విల్ కంప్లీట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైమ్ ఇఫ్ ఐ నాట్ ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ప్లీజ్. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుటని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మొదటి పేతురు 3:15. అర్థమైందా? ఎవరైనా క్వశ్చన్స్ చేస్తే మనం వాద ప్రతివాదన లేకుండా హేతు అడుగు ప్రతివానికి నిరీక్షణతోనూ సాత్వికంతోనూ భయముతోనూ ఆన్సర్ చేయడానికి మన దగ్గర ఆన్సర్స్ సిద్ధంగా ఉండాలి. చిన్న క్వశ్చన్, ఇది అందరికీ తెలిసిన క్వశ్చనే. అందరూ బైబిల్స్ మూసేసి కొద్దిసేపు అందరూ బైబిల్స్ మూసేయండి, వాక్యం ద్వారా మాత్రమే నాకు ఆన్సర్ చెప్పాలి. తెలిసిన వాళ్ళు చెప్పండి, తెలియకుండా నష్టమేం లేదు, తిరిగి నేర్చుకుందాం. అందరూ బైబిల్స్ మూసేయండి దయచేసి. వెనకున్న వాళ్ళు బైబిల్ తెరిచి చెప్దాము అనుకుంటే వాక్యం అలా చెప్పదు. మన మాట అవునంటే అవునని కానీ కాదంటే కాదని కానీ ఉండాలి. వాటికి విరోధంగా జరిగితే అది కీడుకు ప్రతీక అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అందరూ బైబిల్స్ మూసేయండి. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. విత్తనము ముందా చెట్టు ముందా? ప్లీజ్ ట్రై టు ఆన్సర్. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చేయొద్దండి. విత్తనము ముందా చెట్టు ముందా? ఇది వాక్య ప్రకారంగా నాకు వాక్యంలో ఉంచే చెప్పాలి మీరు. ఎవరైనా ఆన్సర్ చేయగలరా? ఎవరక్కడ? ఏదైనా చెప్పండి, పర్లేదు. మీరు చెప్పండి. నెక్స్ట్ 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 ప్లీజ్, టైం అవుతుంది, చెప్పండి త్వరగా. అందరు బైబిల్ మూసేశారా? ఎవరైనా తెరిచారా? చెట్టు ముందా విత్తనం ముందా? ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఉంది, కోడి ముందా గుడ్డు ముందా? రెండిటికి ఆన్సర్ చేయాలి వాక్యం ద్వారా. ఎవరు చెప్పగలరు? అయితే నేనే చెప్తాను, వాక్యం తెరచండి అందరూ. ఆదికాండం 1వ అధ్యాయం 11 నుంచి 13 వరకు ఫాస్ట్గా చదవండి.
దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమున చాలు. దీని ప్రకారం చెట్లు ముందా విత్తనాలు ముందా కదా? మనం లోకంలో వాక్య ప్రకారం ఆన్సర్ చేయాలనా, లోక ప్రకారం ఆన్సర్ చేయాలనా? అలాగే కోడి ముందా గుడ్డు ముందా అంటే ఇంకా నెక్స్ట్ మీరు అక్కడే చూడొచ్చు. ఆదికాండం 1వ అధ్యాయం 21, 22. టైం అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు, ఒక చిన్న వచనం చదివేమా ముగిద్దాం. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు. చాలమ్మా. ప్రతి జాతి ప్రకారము పక్షులని అన్నింటినీ చేశాడని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అంటే ముందుగా చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, తర్వాతే దేవుడు వాటి జాతి ప్రకారం వాటికి గుడ్లు పెట్టాలా, విత్తనాలు ఇవ్వాలా ఏమనేది దేవుడు ముందుగా నిర్ణయించి పెట్టాడు. ఇలాంటి ఆన్సర్ మనం చేయలేకపోతే మనం క్రైస్తవులుగా లోకంలో ఓడిపోయినట్టే. కాబట్టి చిన్నవే, నేను పెద్దవి అడగట్లేదు, ఏం అడగట్లేదు, చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఏమంటే నేను ఒక వాక్యం చెప్తాను, అది ఎక్కడ ఉంది, ఏ పుస్తకంలో ఉంది, పుస్తకం చెప్పగలిగిన వాళ్ళు, లేదా అధ్యాయం చెప్పగలిగితే ఇంకా మంచిది, వచనం చెప్పగలిగితే ఇంకా మంచిది. ఈ విధంగా బైబిల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అదొకటి. నెక్స్ట్ చిన్నవే, వీటిని లోకంలో ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్సే. కాబట్టి నేను ఒక వాక్యమైనా చెప్తాను, వచనమైనా చెప్తాను. దాని వచనమైనా చెప్పండి, దాని వాక్యం అయినా మీరు కంప్లీట్ చేయండి. దేవుడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికానందరములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను. నెక్స్ట్, ఇది రోజు చదివే వచనమే, చెప్పలేకపోతే కష్టం. చెప్పండి, అధ్యాయమైనా చెప్పండి, వచనం చెప్పగలిగితే ఇంకా మంచిది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఇది ఖచ్చితంగా నరుడు ఎలా ఈ భూమి మీదకి వచ్చాడు అనడానికి ఎవరైనా అడిగితే మనం ఖచ్చితంగా మన వాక్య ప్రకారం. మీరు ఇంకోటి కూడా చెప్పచ్చు వాళ్ళకు, బాబు మేము క్రిస్టియన్స్ కాబట్టి మాకు జీవగంధమైన బైబిలే ప్రామాణికం కాబట్టి దాన్ని బట్టే మేము ఆన్సర్ చేస్తాం, కానీ లోక ప్రకారం మేము ఆన్సర్ చెయ్యము. కాబట్టి మాకు బైబిల్ ప్రామాణికంగా మేము మానవుడు ఎట్లా పుట్టాడు అనడానికి మేము బైబిల్ ప్రామాణికంగానే ఆన్సర్ చేస్తామని నిర్బంధంగా మీరు చెప్పగలగాలి. 2, భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను, భాషలను దేవుడు తారుమారు చేసెను. ఓకేనా? ఆదికాండం 11వ అధ్యాయము ఎన్నో వచనం? 9వ వచనం. ఒక్క భాష 11వ వచనం 1వ వచనంలో ఉంటుంది, తారుమారు చేయడం 9వ వచనంలో ఉంటుంది. ఇది కూడా అడుగుతారు కదా, భూమి మీద ఎలా విస్తరించారు మానవులు అంటే మనం చెప్పగలగాలి. నెక్స్ట్, జీవము గల ప్రతి వానికి హవ్వ తల్లి. ఎక్కడ? జీవము గల ప్రతి వానికి హవ్వ తల్లి. ఎక్కడ? రోజు వాక్యం వింటుంటాం, రోజు బైబిల్ చదువుతుంటాం. నాకు అంతా తెలుసనో లేకపోతే నేను ఒక జ్ఞానినో అడగట్లేదు, మినిమం బేసిక్స్ గురించే అడుగుతున్నా నేను. కాబట్టి వాక్యము అందరూ బైబిల్ తెరుస్తున్నారు, నాకు అదే బాధ అనిపిస్తుంది. నేను ఏం చెప్పాను ఇందాక? మీరు ఒక వాక్యం చదవండి, దయచేసి ఒక వాక్యం చదవండి. మత్తయి సువార్త 5:37. బైబిల్ తెరిచిన వారికి ఇది వర్తిస్తుంది. మత్తయి సువార్త 5:37. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను, వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టున్నది. అర్థమైంది కదా? బైబిల్ తెరిచే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. నెక్స్ట్, ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనంలో ఆదాము హవ్వను జీవము గల ప్రతి వానికి నువ్వు తల్లి అని పేరు పెడతాడు. అర్థమైందా? అలాగే అబ్రహాము జీవం గల ప్రతి వానికి తండ్రి అనే వాక్యం ఎక్కడైనా ఉందా?
పోనీ దానికి రిలేటెడ్ వాక్యం ఎక్కడైనా కనిపిస్తుందా మనకి? విశ్వాసులకు తండ్రి కాదు, నేను జీవము గల ప్రతి వానికి తండ్రి అని నాకు చూపించాలి వాక్యం ద్వారా. లేదంటే దానికి రిలేటెడ్ వాక్యమైనా నాకు చూపించాలి. ఎవరైనా చెప్పగలరా? అపోస్తుల కార్యాలు 17:26. అసలు ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నానంటే చిన్న చిన్న వాటిని మనం ఆన్సర్ చేసే స్థితిలో, ఎందుకంటే ప్రపంచం తారుమారు స్థితిలో ఉంది, పరిస్థితులు అన్నీ కూడా అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. చిన్న వాటికి మనం ఆన్సర్ చేయలేకపోతే లోకంలో తేలిపోతాం. అపోస్తుల కార్యాలు 17:26. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను చాలమ్మా. ఏముంది అక్కడ? ఫస్ట్లోనే చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి నుండి సృష్టించి, అంటే హవ్వ నుండి అబ్రహాం నుండి మనమందరము వచ్చామని చెప్పడానికి ముందుగా హవ్వ జీవం గల ప్రతి వానికి తల్లి, అబ్రహాము జీవం గల ప్రతి వానికి తండ్రి. మన్నైనది తిరిగి మన్నైపోవును. చెప్పండి, ఎక్కడుంటుంది ఈ వాక్యం? మన్నైనది తిరిగి మన్నైపోవును, ఆత్మ తను దయచేసిన దేవుని వద్దకు తిరిగి వెళ్ళును. ప్రసంగి వచనం ఎవరైనా చెప్పగలరా? లేదా? ప్రసంగి 12:7. అందరూ నోట్ చేసుకుంటున్నారా? మత్తయి సువార్త 11:28 లో దేవుడు వచ్చి ఏం చెప్పాడు ఈ లోకంలో? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను బైబిల్ తెరచకుండా చెప్పమన్నాను, తెరిచి చెప్తున్నారు. నేను తెరచమన్నప్పుడే తెరచండి. లోకంలో శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకంను జయించి ఉన్నాను. ఈ వాక్యం నన్ను బాగా కదిలించిన వాక్యం. చిన్నప్పటి నుంచి 2 వాక్యాలు నన్ను బాగా కదిలించాయి. ఒకటి, లోకంలో శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకంను జయించున్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నింటి నుండి నేను తప్పిస్తాను. కీర్తనల గ్రంథం. ఈ 2 వాక్యాలు ప్రతి మనిషిని కదిలించాలి. లోకంలో శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకంను జయించి ఉన్నాను. చెప్పగలరు ఎవరైనా? యోహాను సువార్త 16:33. ఇది అందరూ చెప్పాలి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ సిలువను గూర్చి కాబట్టి ఈరోజు సిలువను గూర్చిన వార్త ఓకే ఎప్పుడు వింటున్నాం కాబట్టి మీరు ఆన్సర్ చేయగలిగారు. ఇప్పుడు కొంచెం వాక్యంలోకి వెళ్దామా? యెహెజ్కేలు 28:17. మనందరికీ తెలిసిన విషయాలు నేను మరీ చెప్పను, ఎందుకంటే దేవుడిలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినన్నమాట నమ్మదగినది, పూర్ణాంగీకారకం యోగ్యమైనది, నశించిన వారిని వెతికి రక్షించుటకు దేవుడు లోకంలోకి వచ్చెను. ఇవన్నీ కూడా పడిపోయిన వారిని తిరిగి లేపుటకు, బలహీనులను బలవంతులు చేయుటకు, ఇవన్నీ నేను చెప్పను. రోగులను స్వస్థపరచుటకు, అద్భుత కార్యాలు చేయుటకు, ఇవన్నీ కూడా నేను చెప్పను. ఎందుకంటే ప్రతి గుడ్ ఫ్రైడే రోజు, ప్రతి ఈస్టర్ రోజు, ప్రతి క్రిస్మస్ రోజు మనం అందరం కూడా ఇవి అంటే మనం పుట్టినది మొదలుకొని మీకు ఎంత ఏజ్ ఉంటుందో నాకు తెలియదు, మనం వింటూనే ఉన్నాం, మననం చేసుకుంటూనే ఉన్నాం. మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, మన కోసం దేవుడు పరలోకానికి వెళ్ళాడు, అక్కడ సీట్లు మన కోసం రిజర్వ్ చేస్తున్నాడు, ప్లస్ మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా, కొత్త విషయాలైతే కాదు. మరియు ఇవన్నీ మనం వింటున్నాము. యెహెజ్కేలు 1 తెరిచిపెట్టుకోండి, 28:17. అందరూ అక్కడే ఉండండి. మరియు దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అని చెప్పడానికి ఇందాక బైబిల్ రీడింగ్లో ఎఫెసీయుల గ్రంథం 1:3-10 వరకు మనం చదువుకున్నాం. ఎంత ప్రేమించాడు? జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రణాళికలో మనల్ని ఉంచుకొని ఉన్నాడు. అది మనకు అందరికీ తెలిసిన వేస్ట్ కదా. అంతేకాదు, ఆ జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకోవడమే కాకుండా ఒక వాక్యం చదువుకుంటే దాని వివరణ చెప్తా. సామెతలు 8:31.
ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచునుంటిని. చాలమ్మా. ఏం చెప్తుంది అంటే ఎఫ్ఎస్సి ఎప్పుడు ఆదిలో జరిగింది. ఇది దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు. అప్పుడు ఏమనుకుంటున్నాడు? పరలోకాన్ని బట్టి యేసుప్రభులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? పరలోకంని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. అట్ ది సేమ్ టైం కింద నరులను చూసి కూడా ఆయన సంతోషిస్తున్నాడు. ఎందుకు అనుకుంటారు చెప్పండి? పరలోకాన్ని బట్టి సంతోషిస్తున్నాడు, చేసిన విధానాన్ని బట్టి, ప్లస్ నరులను చూసి కూడా సంతోషిస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు దేవునికి కుమారుడు, మనం కూడా కుమారులు కుమార్తెలు. కాబట్టి మనం అందరము యేసు ప్రభుకి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అవుతాము. కాబట్టి ఆయన మనల్ని చూసి సంతోషిస్తున్నాడు. అంతేకాదు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకేమంటారు? అసలు సాతాను అంటే అపవాది, ఈ లోక భాషలో సాతాను ఎప్పుడు మన ఆదాము హవ్వల్ని మోసపుచ్చి ఉంటాడు? ఎప్పుడు మోసపుచ్చి ఉంటాడు అంటే అప్పటికి ఇంకా పాపం లేదు. ఎప్పుడు మోసపుచ్చి ఉంటాడు అనుకుంటున్నారు మీరు? మనకు తెలియదు. ఎందుకంటే లోకము సృష్టి పుట్టిన తర్వాత అపవాది ఎంత కాలానికి ఆదాము హవ్వలను మోసపుచ్చాడు అనేది మనము చెప్పలేము. కాలానికి అతీతుడు దేవుడు కాబట్టి ఎంత కాలానికి వాళ్ళని మోసపుచ్చాడని చెప్పలేము. ఎందుకంటే బైబిల్ ఈజ్ నాట్ ఏ హిస్టరీ, ఇట్ ఈజ్ ఆల్సో ఏ మిస్టరీ. అర్థమైందా? అప్పటికి ఇదంతా జరుగుతున్నప్పటికీ అపవాది ఎక్కడుంటాడు? అపవాది ఎక్కడుంటాడు? పరలోకంలో దేవుని సన్నిధిలో ఎట్లా ఉన్నాడు? అతను ప్రధాన దూతగా ఉన్నాడు. కానీ దేవదూతలంతా కూడా దేవుని సృష్టి మాత్రమే. మనల్నైతే దేవుడు తన ప్రేమ చేత కన్నాడు. అట్ ది సేమ్ టైం యేసు ప్రభును నేను నిన్ను కని ఉన్నాను, నిన్ను చూసి ఆనందిస్తున్నాను అని ప్రభువుని గురించి చెప్పాడు. మనల్ని చూసి కూడా ఆనందిస్తున్నాడు దేవుడు. అంటే అట్ ది సేమ్ టైం మనమందరం కూడా దేవునికి పిల్లలం. అంతేకాదు దూతలు ఆత్మరూపంలో ఉంటారు. అది ముందు వాక్యంలో చూద్దాము. అపవాది పరలోకంలో ఉండడం వల్ల, అంటే పరలోకంలో ప్రధాన దూతగా ఉండడం వల్ల వానికి పరలోక వైభవం ఎలా ఉంటుందో తెలుసు, అక్కడ ఏమేమి ఉంటాయో తెలుసు. వాటిని ఆ పరలోకంని ఏర్పాటు చేయడం బట్టి దేవుడు సంతోషిస్తున్నాడంటే ఆ పరలోక వైభవం ఎలా ఉంటుందో అది అందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రధాన దూత అంటే ముఖ్యంగా ఒక విషయం చెప్తాను. ఎవరైనా సరే ఒక పెద్ద రిచ్ పీపులే ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో కుమారులు కుమార్తెల కంటే కూడా మెయిన్ పనివాడు ఉంటాడు కదా, వానికి ఈ పిల్లల కంటే కూడా వానికి ఎక్కువగా ఇంటి విషయాలు తెలుస్తాయి కదా. అలాగే ప్రధాన దూతకు దేవుడు పరలోకం ఏర్పాటు చేస్తే అందులోని అన్నీ కూడా వానికి బాగా తెలుసు. ఆ వైభవం ఎలాగుంటుందో, ఎలా అధికారం ఉంటుందో, వీటన్నింటినీ ఎంత శక్తిని ఇస్తాడో దేవుడు అనుకున్నప్పుడు అవన్నీ కూడా తెలుసు. కాబట్టి ఏమనుకున్నాడు? యెహెజ్కేలు 28:17 ఇప్పుడు చదవండి. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలన పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. ఏమైంది? ఇవే నేను ఇంతకు ముందు వాక్యంలో కూడా చెప్పా. లోకంలో ఏముంటాయి? శరీరాశ, జీవపు డంబము, నేత్రాశ, ఇవన్నీ ఉంటాయి. వానికి కూడా పరలోకంలో అవే కలిగాయి. సౌందర్యంను చూసి రెచ్చిపోయాడు, జ్ఞానంను చూసి రెచ్చిపోయాడు. నాకంటే ఇంకా ఏముంటుంది, దేవుని కంటే ఏం తక్కువ నాకు అని ఫీల్ అయ్యాడు. జీవపు డంబము. దానివల్ల ఏమయ్యాడు? లోకంలోనికి, భూమి మీదికి వెంటనే త్రోసివేయబడ్డా? దేవుడు అట్లాంటి వాడేనా? వెంటనే త్రోసివేయబడ్డా? లేదు. వాడు పరలోకంలో ఒక పని చేశాడు. ప్రకటన 12 12
7వ వచనం నుంచి చదవండి మా. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయింది. ఆపండమ్మా, అక్కడ మళ్ళీ చెప్పినప్పుడు చదవండి. ఏమైంది? వాడు గర్వించి ఊరికే ఉన్నాడా? వీడు గర్వంతో పొంగిపోతుంటే వాళ్ళు ఏమనుకున్నారు? మిఖాయేలు దేవదూతలు దేవుడు అనుమతిస్తే వీంతో యుద్ధం చేయాల్సి ఉంటుందేమో అని ఇంకా వాళ్ళు ఆలోచిస్తున్నారు, యుద్ధం చేయవలనేమో అని. ఈ లోపల వీడి యుద్ధానికి సిద్ధమైపోయాడు ఆక్రమించుకోవాలని. అప్పుడు ఏమైంది? మిఖాయేలు మిగతా దూతలకి వీని దూతలకి ఏమైంది? యుద్ధం జరిగింది, కానీ గెలవలేకపోయారు. 12వ వచనం చదవండమ్మా. అందుచేత పరలోక నివాసులు 9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. కంటిన్యూ చేయమా. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అర్థమైందా? ముందే వాడు ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ యుద్ధం చేయడానికి. ఆ గ్రూపు వాడు అంతా కూడా పడద్రోయబడితే అప్పుడు ఏమైంది? 12వ వచనం ఇప్పుడు చదవమ్మా. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. చాలు. అక్కడ శ్రమ స్టార్ట్ అయింది. అక్కడ శ్రమ స్టార్ట్ అయితే అప్పుడు వాడు భూమి మీదకి వచ్చి, ఇంకా కొంచెం ముందుకెళ్ళమ్మా. ఆ ఘట సర్పము అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని. చాలమ్మా. అప్పుడు శ్రమ మొదలైంది. ఏమంటే దేవుని ప్రణాళిక, వాడు ఎప్పుడైతే త్రోసివేయబడ్డాడో అప్పుడు వానికి దేవుని ప్రణాళిక అర్థమైపోయింది. నన్ను త్రోసివేయడమే కాదు, ఏదో ఒక రోజు నన్ను చితక తొక్కుతాడు అన్న విషయం అర్థమైపోయి వాడు భూమి మీదకి వచ్చి ముందుగా ఎవరిని టార్గెట్ చేశాడమ్మా? మానవుల్లో ఒకరైన హవ్వను టార్గెట్ చేశాడు. ఇప్పుడు నేను అస్సలు వాడు మనుషుల్ని టార్గెట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటో ఇప్పుడు వాక్యం ద్వారా తెలుసుకుందామా. ఇది ఎంత ఇంపార్టెంట్ వాక్యం అంటే, ఈ వాక్యము విన్న తర్వాత, ఈ అద్భుతమైన వాక్యం విన్న తర్వాత ఎవ్వరూ దేవుణ్ణి వదిలిపెట్టడానికి కానీ, వాక్యం ధ్యానించకుండా ఉండడానికి కానీ దేనికి కూడా మీరు ఈ క్షణం నుంచి వెనకడుగు వేయరు. ఆ వాక్యం చదువుకుందామా మనం. హెబ్రీ పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదవండమ్మా. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. చాలు. దానికంటే ముందు ఇంకొక వాక్యం చదువుకుందామా. హెబ్రీ 2:5. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు కదా. ఏమంట? పరలోకాన్ని దేవుడు దూతలకు లోపరచలేదు. ఇందాక పైన ఒక వాక్యం చదువుకున్నాం కదా, మరి ఎవరికి ఇస్తానన్నాడు దేవుడు? ఎవరికి ఇస్తానన్నాడు? మనుషులకు వెంటనే ఇచ్చేస్తానన్నాడా? ఎవరికి ఇస్తానన్నాడు? రక్షణ అయిన స్వాస్థ్యము ఇక్కడ పొంది అక్కడికి వెళ్తే అక్కడ మనకు పరలోక స్థానము ఇస్తాను అన్నాడు దేవుడు. అంతేకాదు, ఏమంటున్నాడు? దేవదూతల్ని మనకు పరిచారకులుగా కూడా సేవ చేయటం కూడా ఉంచుతాను అన్నాడు. ఇలాంటప్పుడు అపవాదికి కోపం రాదా? అంత ప్రధాన దూతగా ఉండి అంత అనుభవం, అంత వైభవం అనుభవిస్తూ ఉన్నవాడు నిజంగంటే ఒకవేళ మనకు డైరెక్ట్గా అపవాదితో సాతాన్తో శత్రుత్వం లేదుగా.
దేవుడు మనకు ఏ స్వాస్థ్యమైతే ఇస్తానంటున్నాడో, ఏ పరలోకమైతే ఇస్తానంటున్నాడో ఆ వైభవాన్ని వాడు కోరుకున్నాడు. కోరుకుంటే పర్వాలేదు, కానీ దేవుని కంటే హెచ్చించుకున్నాడు. ఎవరైనా సరే తనకు తానుగా వేరుపడిన ఏ రాజ్యమును నిలువనేరదని వాక్యం సెలవిస్తుంది. వాడలా తనకు తానుగా వేరుపరుచుకొని దేవుణ్ణి ఎదిరించి ఇక్కడికి వచ్చి మనల్ని టార్గెట్ చేయడానికి కారణం ఏమంటే ఆ పరలోక వైభవాన్ని మనం అందుకోబోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను ముగిస్తాను. ఏం చేయాలి? మనం పరలోకం చేరాలి, దేవునితో కలిసి ఉండాలి. కాబట్టి మనం ఏం పొందాలి? ఇక్కడ వాక్యమే చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? రక్షణ అనే స్వాస్థ్యము ఇక్కడ పొందాలి. పొందితే మనం పరలోకంలో చేరి దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన, అంటే పరలోక ఏర్పాటును బట్టి దేవుడు ఎంత సంతోషించాడో, నరులను చూసి ఎంత సంతోషించాడో, ఆ వైభవాన్ని మనం అందుకోవాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి? రక్షణ స్వాస్థ్యం పొందడానికి ప్రతి క్షణం దేవుని వాక్యంలో మనం ముందుకెళ్తూ ఉండాలి. అలా వీలైనంత వరకు ఈ అపవాది ఏం చేస్తాడంటే ఇక్కడ సులువుగా చిక్కులు పట్టే సమస్యలను తెస్తాడు. నెంబర్ 1 చేసి సమయం కొంచెమే కదా, అందుకని దేవుని పిల్లలు ఎవరైతే మ్యాక్సిమం రీచ్ అవుతాము అని అనుకుంటారో దేవుని దగ్గరికి, వాళ్ళని మింగడానికి రెడీగా ఉంటారు. అయినా కూడా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి కదా. అసలు మనల్ని టార్గెట్ చేసి ప్రతి క్షణం మనల్ని ఏదో ఒక సమస్యకి గురి చేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి బాణం గుచ్చుతూ ఉంటాడు. దాన్ని అంతా మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు కలిగి ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్నిబాణములను పడండి. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నిన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. చివరగా మనం ఒక 2 వాక్యాలు చదువుకొని వాక్యం ముగిద్దాము. ఎందుకంటే లేట్గా ఇచ్చారు, నేను చాలా చెప్పాలని ఆశపడి వచ్చాను. లేట్గా కమెంట్స్ అయింది కాబట్టి వాక్యము వినాలనే ఆసక్తి ఉన్నా కూడా అందరూ కాదు, కానీ కొందరు సనుగుళ్ళు గొనుగుళ్ళు ఉంటాయి. ఇశ్రాయేల్ని కూడా దేవుడు 40 సంవత్సరాలు నడిపిస్తే సనిగి గొనిగి సంహారకుని చేత ఏమయ్యారు? చచ్చిపోయారు. అలాగా అందరినీ నేను చెప్పను, కానీ సనుగుళ్ళు గొనుగుళ్ళు ఉంటాయి. కాబట్టి 2 వాక్యాలు మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అర్థమైందా? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మనము ఏలాగూ తప్పించుకొందుము. వాక్యమే చెప్తా ఉంది. రక్షణను నిర్లక్ష్యం చేయొద్దండి, దయచేసి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి, దయచేసి ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దండి, సంఘ సహవాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి, బోధనల యందు అలక్ష్యం పెట్టకుండా, ఎవ్వరికి ఎప్పుడు ఏ వాక్యము తడుతుందో మనకు తెలియదు. కాబట్టి ఎవ్వరు చెప్పిన వాక్యమైనా సరే అది దుర్బోధలు అయితే తప్ప వాటిని గ్రహించడానికి కూడా జ్ఞానం దేవుడు ఇస్తాడు. అది కూడా ఒక్కసారి చూద్దామా?
అట్టి జ్ఞానం మనము కావాలంటే ఒక్కసారి ఆ జ్ఞానం కూడా ఎక్కడి నుంచి ఇస్తాడో దేవుడు మనం వాక్యం ద్వారా చూద్దామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, 5-6 వచనాలు. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అర్థమైంది కదమ్మా? ఒకవేళ మనకు అర్థం కాలేదనుకోండి, అది దుర్బోధన మంచి బోధన అని ఎవరిని అడగాలంటే మనము దేవుణ్ణి అడిగితే ఆయన నిరభ్యంతరంగా అన్నీ కూడా బోధిస్తాడు, అన్నీ మనకి వివరిస్తాడు, చెప్తాడు. ఆయన్నే ఎందుకు అడగాలి మనము? ఆయన్నే ఎందుకు అడగాలి? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి. కాబట్టి మనం ఎవరిని అడిగి, ఎవరి దగ్గర సంపద ఉంటుందో, ఎవరి దగ్గర జ్ఞానం ఉంటుందో, ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వాళ్ళని అడుగుతాము, ఎవరి దగ్గర ఏముంటుందో అదే అడుగుతాం. బుద్ధి జ్ఞానములు ఎవరి దగ్గర గుప్తమై ఉన్నాయి? దేవుని దగ్గర గుప్తమై ఉన్నాయి. కాబట్టి ఆయన ఇవ్వడానికి కూడా, ధారాళంగా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము ప్రతి క్షణం వాక్యం ద్వారా వాటిని పరిశీలిస్తూ తెలుసుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ మంచి చెడుల విచక్షణను మనం తెలుసుకోవడానికి ఇది ఏం గ్రంథం? ఇది పరిశుద్ధ గ్రంథం. అసలు దీనికి సాటి అయినది లేదు. కాబట్టి అన్నీ కూడా ఇందులోనే మనం తెలుసుకోగలం. చివరిగా ఒక్క వాక్యం చదువుకొని వాక్యం ముగించుకుందామా? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. అర్థమైందా? ఎప్పుడు రక్షణ దినం, ఎప్పుడు అనుకూలమైన సమయం? ఈ వాక్యం వింటున్న సమయమే రక్షణ సమయం. ఈ వాక్యం వింటున్న సమయమే అనుకూలమైన సమయం. దీని నుండి మనము వేరు కాకుండా ఈ క్షణమే మనం రక్షణ, ఈ క్షణమే మనం ఈ సమయాన్ని అనుకూలం చేసుకొని, సమయాన్ని సద్వినియోగం చేసుకొని, దినములు చెడ్డవి కనుక సమయంను సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొందము. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ప్రత్యేకంగా వందనాలు తెలుపుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన సంఘ కమిటీకి, పాస్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి వందనాలు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములకు మహిమ కలుగులాగున మనమందరం లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 614 పంపుము దేవ దేవెనలతో పాట పాడుతున్నాం. పంపుము దేవా దీవెనలతో
సేవింప భాసుర మదనాత్మవాసికే కదనిచి పంపుము దేవా దీవెనలకు పంపుము దేవా. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు జీవన్ పురుషోత్తం గారు ప్రార్థించేది. అందరికీ వందనాలు. తలలు వచ్చినట్టయితే ప్రార్థన చేసుకున్నాం. మిక్కిలి ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవా, 2026 సంవత్సరం 3వ మాసంలో, ఈ మార్చి మాసంలో, మరి ముఖ్యంగా ఈ యొక్క లెంటెన్ డేస్లో మమ్మలను నడిపిస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఎంతోమంది మరి ఉపవాసం ఉండి కూడా వస్తున్నారు. వారిని కూడా మీరు ఫలింప చేయమని వేడుకొంచున్నాం నాన్న. మరి ఎస్ఐ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. నిజంగా నిన్నటి దినం ఆల్ నైట్ ప్రేయర్ ఎంతో ఘనంగా జరిగించినందుకు మీకు స్తోత్రములు. పాస్టర్ నాన్న, మా సంఘ కాపరి గారు డాక్టర్ రెవరెండ్ సంపత్ విజయ్ కుమార్ గారిని ఎంతగానో మీరు ఆశీర్వదించారు. మీకు స్తోత్రములు నాన్న. మరి రేపటి దినం ఆయన సంఘంలో వాక్యాన్ని అందించనట్టుండగా ఆశీర్వదించండి. సంఘం ఎంతో సుజావుగా నడవటానికి మీరు ఏర్పరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం నుంచి ఇంతవరకు చక్కగా జరిగించారు. మీ యొక్క ఆధ్వర్యంలో జరిగి ఉంటున్నాయి. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందమని మా ప్రభువును త్వరలో రానని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కొద్ది విన్నపంలో అడిగి వేడుకొంచున్నాం ప్రభువా, ఆమేన్. ఆశీర్వాదం మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. అందరికీ సెలవు.